హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో నేను నాటుకోడి జీడిపప్పు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు లేటు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా నేను ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు జీడిపప్పులు వేసానండి. సో అలాగే అందులో మనం 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర వేసుకోవాలండి. అండ్ అలానే వీటితో పాటు 1/2 టేబుల్ స్పూన్స్ వరకు గసగసాలు, ఇంకా వెల్లుల్లి రెబ్బలు, అండ్ అలానే అల్లం కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. అండ్ అలాగే నేను 3 పెద్ద సైజ్ ఉల్లిపాయల్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నాటుకోడిని శుభ్రంగా క్లీన్ చేసేసుకుని పెట్టుకున్నాను. ఈ కర్రీలో నేను సగం వరకు నెయ్యి అండ్ అలాగే సగం వరకు ఆయిల్ యూజ్ చేస్తాను. సో అందుకని నేను గీ అలాగే ఆయిల్ రెండు కూడా రెడీగా పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసి దాని మీద నేను కుక్కర్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నాటుకోడి కదండి, నేను కుక్కర్లో కుక్ చేసుకుంటాను. సో అందుకని కుక్కర్ పెట్టుకుని కొంచెం కుక్కర్ అయితే హీట్ అయిన తర్వాత ఇందులో మనం గీ అలాగే ఆయిల్ రెండింటిని కూడా ఈక్వల్ క్వాంటిటీలో వేసేసుకోవాలి. సో వేసి ఇవి హీట్ అయిన తర్వాత అప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫాస్ట్ గా ఫ్రై అవ్వాలి కాబట్టి నేను ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుని బాగా కలుపుకుంటున్నానండి. సో పసుపు వేస్తే ఏంటంటే 2 minutes లోనే మనకి చాలా ఫాస్ట్ గా ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోతాయి. సో చూసారు కదండి, ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం నాటుకోడిని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో మనం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలానే ఇందులో మనం 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ మనం ఇందులో మన టేస్ట్ కి తగ్గట్టు కారం అండ్ అలాగే మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీనిపైన లిడ్ పెట్టేసుకుని ఒక 10 minutes పాటు ఉడికిన తర్వాత ఇందులో మనం 2 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని ఇందులోని మనం జీడిపప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని 8 whistles వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే చాలండి. మన నాటుకోడి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. విజిల్స్ అయ్యేలోపు నేను కొత్తిమీర కట్ చేసేసుకుని వాష్ చేసి నీట్ గా పక్కన పెట్టేసుకున్నాను. ఫైనల్ గా కొత్తిమీర జల్లేసుకుని 2 minutes పాటు కుక్ చేసుకుని దించేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇది రైస్ లోకే కాదు, చపాతీలో కూడా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, వీడియో లైక్ చేయాలి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.